మిన్ను అండ్ మింటూ వీడియో గేమ్ కథలు. 3 పంది పిల్లలు, ఒక పెద్ద దొంగ తోడేలు. నీకేం కాలేదు కదా? దెబ్బలు బాగా తగిలాయి. నీ ప్యాచ్ పెట్టుకుంటే ఇలా అయ్యేది కాదు కదా. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అవి లేకుండా స్కేట్ చేయాలనుకున్నా. పని త్వరగా పూర్తి చేయడం కంటే లేట్ అయినా సరే కరెక్ట్ గా చేయాలి. అదుగో ఆ 3 పంది పిల్లల్ని చూడు. ఒక ఊరిలో 3 అందమైన పంది పిల్లలు ఉండేవి. అవి తల్లితో కలిసి సంతోషంగా ఆడుకుంటూ ఉండేవి. కొన్నాళ్లకి అవి పెద్దవయ్యాయి. తల్లితో ఉండే ఇంటిని వదిలేసి సొంతగా ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాయి. తల్లి పంది తన పిల్లలకి టాటా చెప్పి కొన్ని జాగ్రత్తలు చెప్పింది. మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇక్కడికి పొరుగున ఒక దొంగ తోడేలుంది. అప్పుడు ఆ 3 పంది పిల్లలు తమ సొంత ఇంటిని కట్టుకోవటానికి తగిన ప్రదేశం కోసం వెతుకుతూ బయలుదేరాయి. మొదటి పందిపిల్ల త్వరగానే ఒక మంచి ప్రదేశం గుర్తించి అక్కడున్న గడ్డి వెదుర్లతో చకచక ఇల్లు కట్టేసుకుంది. నా ఇల్లు చాలా అందంగా ఉంది, సులభంగా కట్టేశాను. ఇక ఆ దొంగ తోడేలు గురించి నేను భయపడనక్కర్లేదు. ఇక రెండో పందిపిల్లకు కూడా అక్కడే కొంచెం దూరంలో మంచి చోటు దొరికింది. అది కూడా అక్కడ దొరికిన కలపతో చకచక ఇల్లు కట్టేసింది. ఆ దొంగ తోడేల నుంచి తప్పించుకోవడానికి ఇల్లు చక్కగా ఉంటుంది. మూడో పందిపిల్లకు కూడా ఇల్లు కట్టుకోవడానికి చోటు కనిపించింది. కానీ అది ఇలా ఆలోచించింది, కొంచెం కష్టమైనా సరే ఆ పెద్ద తోడేల నుంచి తప్పించుకోవడానికి నేనొక దృఢమైన ఇల్లు కట్టుకోవాలి. అందుకే ఆ 3వ పందిపిల్ల బాగా కష్టపడి ఇటుకలు సిమెంట్తో దృఢమైన ఇల్లు కట్టుకుంది. ఆ 3 సంతోషంగా జీవనాన్ని సాగించాయి. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ పరిసరాల్లోనే తిరిగే ఆ పెద్ద దొంగ తోడేలు చాలా చెడ్డది. అది ఆ 3 పిల్లల్ని తినేయాలన్న ఆలోచనతో అది ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంది. నేనెలాగైనా ఆ 3 పంది పిల్లల్ని తినేయాలి, వాటి మాంసం చాలా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత ఒకరోజు ఆ దొంగ తోడేలు నేరుగా మొదటి పందిపిల్ల ఇంటి ముందుకు వచ్చింది. పందిపిల్లను చూసి, మర్యాదగా తలుపు తెరువు, లేదంటే నీ ఇంటిని గట్టిగా ఊది కింద పడేస్తాను. మొదటి పందిపిల్ల చాలా భయపడింది. లేదు, నేనస్సలు తలుపు తెరవను. ఆ తోడేలు బలంగా గాలి ఊదింది, చాలా బలంగా గాలి ఊదింది. అంతే, గడ్డితో కట్టిన ఆ ఇల్లు గాలికి ఎగిరిపోయింది. మొదటి పందిపిల్ల భయంతో పరుగులు తీసి దగ్గరలోని కలపతో కట్టిన రెండో పందిపిల్ల ఇంటికి వెళ్లి దాక్కుంది. ఆ తర్వాత కాసేపటికి ఆ దొంగ తోడేలు రెండో పందిపిల్ల ఇంటి ముందుకు వచ్చి ఆగింది. వాటితో ఇలా అంది, మర్యాదగా తలుపులు తెరవండి, లేదంటే ఈ ఇంటిని కూడా బలంగా ఊది కింద పడేస్తాను. ఆ 2 పందిపిల్లలు చాలా భయపడిపోయాయి. లేదు, మేము అసలు తలుపులు తెరవమంటే తెరవం. ఆ తోడేలు బలంగా గాలి ఊదింది, చాలా బలంగా గాలి ఊదింది, ఇంకా బలంగా ఊదింది. అంతే, ఉన్నట్టుండి ఆ కలపతో కట్టిన ఇల్లు కూడా ఎగిరిపోయింది. ఆ 2 పందిపిల్లలు ప్రాణభయంతో పరిగెత్తాయి. అలా పరిగెత్తుకుని వెళ్లి దగ్గరలో ఉన్న ఇటుక సిమెంట్తో కట్టిన 3వ పందిపిల్ల ఇంటికి వెళ్లి చేరాయి. కాసేపటికే ఆ దొంగ తోడేలు కూడా 3వ పందిపిల్ల ఇంటికి వచ్చేసింది. మర్యాదగా తలుపు తెరవండి, లేదంటే ఈ ఇంటిని కూడా బలంగా ఊది పడేస్తాను. ఆ 3 పందిపిల్లలు చాలా భయపడిపోయాయి. లేదు, మేము అసలు తలుపులు తెరవమంటే తెరవం. ఆ తోడేలు బలంగా ఊతింది, చాలా బలంగా ఊతింది, ఇంకా బలంగా ఊతింది. కాని ఇటుక సిమెంట్తో కట్టిన ఆ ఇల్లు చెక్కు చెదర్లేదు. ఇటుక సిమెంట్తో కట్టడం వల్ల తోడేలు ఎంత ఊదినా ఆ ఇంటిని పడగొట్టలేకపోయింది. ఇంటి నుండి 3 పంది పిల్లలు బయటికొస్తాయని తోడేలు చాలాసేపు చూసింది, కాని ఫలితం లేదు. నేను వీటి అంతు చూస్తాను. ఆ తోడేలు వెంటనే ఆ ఇంటిపైకి ఎక్కి చిమినీ గుండా లోపలికి వెళ్లే ప్రయత్నం చేసింది. దాని ఆట కట్టించడానికి 3వ పందిపిల్లకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అది అక్కడున్న కట్టెపుల్లల్ని వెలిగించింది. మంటలు చిమినీ గుండా బయటికి వెళ్లటంతో తోడేలు మొహం కాలిపోయింది. ఆ బాధని తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయింది. నేను చచ్చినా మళ్ళీ ఇటువైపు రాను, ఎవరైనా నన్ను కాపాడండి. ఆ విధంగా ఆ 3 పందిపిల్లలు ఆ తర్వాత ఆ తోడేలు భయం లేకుండా హాయిగా సంతోషంగా జీవించాయి. ఆ 3వ పంది పిల్ల కష్టపడి పనిచేయడం వల్లే ఆ దొంగ తోడేల నుంచి 3 పంది పిల్లలు తప్పించుకున్నాయి. తన హార్డ్ వర్క్ కాపాడింది. హార్డ్ వర్క్ ఎప్పుడు వేస్ట్ కాదు మింటూ. కాబట్టి నువ్వు నీ ప్యాచ్ పెట్టుకునే రావాలి. పద స్కేట్ చేద్దాం.